హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంకాయని ములక్కాడ టమాటా వేసుకుని క్యాటరింగ్ స్టైల్లో కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుని వంకాయల్ని కాస్త పొడుగ్గా తరుక్కుని అందులో వేసుకోండి. ఇప్పుడు ములక్కాడని వీడియోలో చూపించిన విధంగా తొక్క తీసుకుని అందులో వేసుకోవాలి. మనం తీసుకున్న వంకాయలను బట్టి సరిపడా టమాటాలు, ఇక్కడ నేను ఒక టమాటా మాత్రమే తీసుకున్నానండి. ఆ టమాటాని కూడా తరుక్కుని అందులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గాలన్నమాట. ఇవి మగ్గేలోపు మనం ఇంకొక చిన్న మూకుడు తీసుకుని కూరకు కావలసిన పోపుని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ధనియాలు ఇంపార్టెంట్ అండి. ఇవి టేస్ట్ ఇస్తాయన్నమాట కూరకి. కాస్త ఇంగు కూడా వేసుకుని కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ పోపులో ఇంగువే ఇంపార్టెంట్. ఇంగు కూరకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం 70% అనేది కూర ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికిపోయిన తర్వాత మనం వేయించుకుని చల్లార్చి పెట్టుకున్న పోపు అంతటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయను తరుక్కుని ఆ పోపులో వేసుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయ అయితే టేస్ట్ బాగుంటుందండి, వేయించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రేవీ అంతా మళ్ళీ కూరతో ఉడుకుతుంది కాబట్టి సరిపోతుందన్నమాట. ఒక ఉల్లిపాయని ఈ పోపులో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోండి. మీరు పులుపు కాస్త ఎక్కువ తింటాము అనుకుంటే ఒక టమాటాను కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఈ కూరలో వేసుకోండి. ఇదే టేస్టీగా ఉంటుందన్నమాట. వెల్లుల్లి వేయకూడదండి. ఇప్పుడు ఈ పోపునంతటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. కూర చూసారా 70% ఉడికిపోయిందనమాట ఈలోపు. ఇప్పుడు ఈ 70% ఉడికిన కూరలో మనం మిక్సీ చేసుకున్న ఈ గ్రేవీని అంతటిని వేసేసుకోండి. ఇందులో ఎటువంటి మసాలాలు ఉండవండి. కూర చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ రకంగా చేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కూరని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే వంకాయ కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇందులో ములక్కాడ ఫ్లేవర్ అది దిగి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కారం అనేది తగ్గితే ఒక పిసరు కారం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వెజిటేరియన్ రెసిపీస్ మా ఛానల్లో పెడుతూనే ఉంటామండి. మీరు లైక్ చేసినా కమెంట్ చేసినా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి. వీడియోకి బూస్ట్ వస్తుందన్నమాట. Thanks for watching.